చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గౌరవనీయులు రమేష్ గారు, మరి వారి బ్రదర్ సురేష్ గారు, మరి ఈరోజు ఏదైతే తెలంగాణ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు నవీన్ గారు, మరి ఆ అసోసియేషన్ తరఫున ఇంకా వచ్చినటువంటి బాధ్యులందరికీ, ముఖ్యంగా మా జ్యోతి మేడం గారికి, వెంకటరెడ్డి గారికి, ఇంకా వేదిక పైన అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి స్కూల్ పిల్లలకి, ముఖ్యంగా ఎంఈఓస్కి, గ్రామాల చుట్టూ సర్పంచ్లకి, రైతులకి, ఇంకా మీ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్కి, ఏదైతే స్కూల్ దత్తత తీసుకొని వారికి కావాల్సిన సామాగ్రిని ఇవ్వడానికి వచ్చినటువంటి ఆర్గనైజేషన్స్కి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. చాలా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నారు మన లయన్ రమేష్ గారు. నేను బాగా ఇంప్రెస్ అయినాను. ఎందుకంటే చారిటీ అంటే ఈరోజు సొసైటీకి చారిటీ చాలా అవసరం. మనం అందరం, ఎందుకంటే సొసైటీలో అంటే పావర్టీ ఉండి, అంటే నేను స్వార్థం అని అన్నాను, కానీ పావర్టీ వలన చాలామంది దాన ధర్మాలు కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ చేయలేకపోతారు. చేయాలని చాలా చాలా ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చాలామందికి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఉంటుంది, కానీ వారి ఆర్థిక స్థితిగతులు అందుకు అనుకూలించవు. ముఖ్యంగా మా నారాయణఖేడ్ ఏరియాలో చాలా పావర్టీ ఉండింది, చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ఎడ్యుకేషనల్లీ కూడా చాలా బ్యాక్వర్డ్ ఉండింది. కానీ ఈసారి నిజంగా కూడా ఈ ఒక 5-10 ఇయర్స్ నుండి ఎడ్యుకేషన్లో చాలా దూసుకుపోతా ఉన్నారు మా నారాయణఖేడ్ స్టూడెంట్స్. అన్నిట్లో కూడా టాప్ ర్యాంక్స్, ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా స్టేట్ ర్యాంక్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత మొన్న అని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత ఈవెన్ డిఎస్సి అన్ని టీచర్ పోస్టులు కానీ, తర్వాత ఇంకో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు, డాక్టర్స్, నర్సెస్, అన్ని ఎగ్జామ్స్లో కూడా నారాయణఖేడ్ మొత్తం సంగారెడ్డి జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ నుండి ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్లో రోజు రోజుకు కష్టపడుతూ ఉన్నారు స్టూడెంట్స్, వారు కూడా చాలా ర్యాంక్ సాధించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చారిటీ, నేను ప్రొఫెషనల్లీ డాక్టర్ పీడియాట్రిషియన్, మీకు అందరికీ తెలుసు. నా హాస్పిటల్ గురించి, నా ట్రీట్మెంట్ గురించి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే నేను అప్పటి నుండి కూడా చారిటీలో ఎంటర్ అయినా. నేను ఇక్కడ లయన్స్ క్లబ్ అనేది స్టార్ట్ చేసి, ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ ద లయన్స్ క్లబ్ నారాయణఖేడ్లో నేను స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 17 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఎన్నో క్యాటరాక్ట్ సర్జరీ చేయించడం, ఫ్రీగా స్పెక్టికల్స్ ఇవ్వడం, తర్వాత ఈవెన్ కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని లిటరసీని ఇంప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత హెల్త్ క్యాంప్స్, ఎన్నో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి అగ్రికల్చర్ మీద కూడా కొన్ని ఓరియంటేషన్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ అన్ని హెల్త్ వైజ్ కూడా డిఫరెంట్ అంగన్వాడీ టీచర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ కొన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నిజంగా మీరు ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నేను మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఎందుకంటే ఈరోజు రేపు చాలా డిసీజెస్, చాలా రోగాలు వస్తూ ఉన్నాయి. క్యాన్సర్స్, తర్వాత ఇంకా ఇతరత్ర చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనము అన్ని కల్తీ ఆహారం తినడం వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతా ఉన్నారు చాలామంది. దాని మీద ఈవెన్ మన ప్రధానమంత్రి గారు కూడా సేంద్రియ వ్యవసాయం మీద ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మన పాలేకర్ గారు దీని మీద, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలా పుస్తకాలు రాశారు. ఎన్నో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, చాలా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. నేను మీరు అన్నప్పుడే నేను ఒకటి అనుకున్నాను. నేను హెల్త్ రంగంలో కానీ ఎడ్యుకేషన్లో ఎట్లా ఈరోజు మీరు స్కూల్స్ని అడాప్షన్ తీసుకొని వారికి కావాల్సిన సామాగ్రిని మీరు అందిస్తూ ఉన్నారు. దానికి ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను సభాముఖంగా. తర్వాత మా ఫార్మర్స్కి, నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి అంతకుముందు నేను లోకల్ బాడీస్లో కూడా జడ్పీటీసీగా, ఎంపీపీగా కూడా చేసిన. మా నాన్నగారు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండ్రి ఈ నియోజకవర్గానికి. వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఈవెన్ దో హీ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ హీ వాజ్ గోల్డ్ మెడలిస్ట్. ఉస్మానియా యూనివర్సిటీ లాలో ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఆయన వ్యవసాయం అంటే చాలా మక్కువ.
వ్యవసాయంలో 2000 టన్నుల చెరుకు పండిస్తూ ఉండ్రి. అట్లాంటిది ఎప్పుడు అగ్రికల్చర్ మీద మేమిద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉంటుంది. నేను ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఫార్మర్స్కి ఏమైనా చేయాలి, రైతులకు ఏదన్నా కొత్త తరహా చేయాలి. ఎందుకంటే రైతులకు టెక్నాలజీని యూజ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అదే పాత పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ ఇంకా మనకి ఏదైతే ప్రొడక్షన్ తగ్గుతూ ఉన్నది. ఈరోజు రేపు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయినాయి, పెట్టుబడి ఖర్చులు, తర్వాత దిగుబడి కూడా ఎక్కువ వచ్చినా కూడా దానికి సరిపోకుండా లాస్లో పోతా ఉన్నారు రైతులు అని చెప్పేసి దానికి తగ్గట్టు టెక్నాలజీని యూజ్ చేసి దీనికి రైతులకు ఓరియంటేషన్ ఇద్దామని చెప్పేసి ఒక ప్రోగ్రాం రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా వారందరితోనే సైంటిస్ట్తో నేను మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది తుమ్మల నాగేశ్వరరావు ఈజ్ వెరీ మచ్ ఎక్స్పర్ట్, వ్యవసాయంలో చాలా ఎక్స్పర్ట్. ఆయనతోనే గంటలు డిస్కస్ చేశాను నేను ఈ వ్యవసాయాన్ని ఎట్లయితే ముందుకు తీసుకుపోతామని చెప్పేసి. దాని మీద ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇద్దామని చెప్పుకున్నాము. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం మీద, తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ టెక్నాలజీ మీద, దాని మీద ఒక రైతులకు ఒక అవగాహన సదస్సు మనం ఒక కల్పించి వారికి అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇప్పటి నుంచి అనుకున్నాను. కాబట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని కూడా మీరు స్పాన్సర్ చేస్తే, ఎందుకంటే చాలా ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారు, రసాయన ఎరువులు. దాంతో భూమి కలుషితం అయిపోతూ ఉంది. మరి భావి తరాలకు మనకు భూసారం లేకుంటే అసలు పంటలు పండకుండా పోతాయి. తర్వాత ఇంకోటి నీటి సంరక్షణ కూడా, వాటర్ కన్జర్వేషన్, తర్వాత సాయిల్ కన్జర్వేషన్ మీద చాలా ఈ రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి. అయితే ఈ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలి అని చెప్పేసి వారికి తర్వాత టెక్నాలజీని జోడించి వ్యవసాయం ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక సింపోజియం లాగా దాన్ని నేను ఖచ్చితంగా టేకప్ చేయాలని గత సమ్మర్లో అనుకున్నాను, కానీ వీలు పడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా టేకప్ చేస్తాను నేను. దానికి కూడా మీ సంస్థ తరఫున సహాయ సహకారాలు ఉండాలి, మా రైతులకు మేలు చేసే వాళ్ళు అవుతారని చెప్పేసి చెప్తూ, ఇంకా కూడా మీరు ఇదొకటే ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ పెట్టిండ్రు, తర్వాత అగ్రికల్చర్ మీద మీరు ఫోకస్ పెట్టిండ్రు. కాబట్టి ఒక్కొక్క రంగంలో ఇంకా ముందు ప్రతిదానికి డబ్బు అవసరం. ఏదైనా చారిటీ చేయాలంటే డబ్బులు అవసరం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం నుండి అమెరికాలో పోయి స్థిరపడి వ్యాపార పరంగా కానీ తర్వాత ప్రొఫెషన్ పరంగా అక్కడ స్థిరపడి ఈరోజు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి మన దేశానికి సేవ చేయాలి, మన రాష్ట్రానికి సేవ చేయాలి, చారిటీ చేయాలి అని చెప్పేసి అక్కడ సంపాదించిన ధనంలో కొంచెమైనా కొంచెం ఇక్కడ ఫైనాన్షియల్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి తర్వాత అందరికీ అన్ని రంగాల వారికి స్కూల్స్ అడాప్ట్ చేసిన ఒకటి కాదు, వ్యవసాయ రంగంలో కానీ తర్వాత హెల్త్ రంగంలో కానీ అన్నిట్లో కూడా వారి డబ్బును ఈ సేవాపరంగా వినియోగించి మనకు కూడా ఉపయోగపడే విధంగా కృషి చేస్తున్నందుకు నిజంగా వారి అసోసియేషన్కి నేను అభినందిస్తా ఉన్నాను. ఈ సభాముఖంగా చాలా సంతోషం. ఇట్లాంటి మీరు ఇంకా ముందు మా మేడం ఇప్పుడే చెప్పిర్రు, జ్యోతి మేడం, నారాయణఖేలోనే చేద్దాం అన్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీకు. ఎందుకంటే మా ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా ఎవరైనా ముందుకు వస్తే నేనున్నాను, మా ఎంపీ సురేష్ షెట్కర్ గారు ఉన్నారు, ఆయన కూడా మీకు ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్, సురేష్ షెట్కర్ గారు అగ్రికల్చర్ బీఎస్సీ గ్రాడ్యుయేట్. కాబట్టి అగ్రికల్చర్ ఆయనకు బాగా తెలుసు. అందుకని రైతుల మేము లాభమయ్యే విధంగా ముందుకు పోతాం. మీకు అందరికీ మీరు సహాయ సహకారాలు ఉంటే మీకు సహకారం అవసరం ఉన్నా మా తరఫున మీకు ఇస్తాం. తర్వాత మీరు చెప్పారు ఇప్పుడే ఇది అగ్రికల్చర్ టూరిజం, మనం ఎక్కడెక్కడికో టూరిజం పోతా ఉన్నాం, టూరిజం మీద అన్ని దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నాం, ఎన్నో రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాం అక్కడి కల్చర్ గురించి. కానీ ఈరోజు స్కూల్లో పిల్లలకు పోయి అందరికి అడిగితే ఏమవుతామంటే డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, సిఏ అవుతా, అవన్నీ చెప్తారు. కానీ నేను వ్యవసాయం చేస్తా సార్, నేను రైతునైతా అని ఎవరు కూడా చెప్పరు. వారికి అవగాహన కల్పేలేదు. మనం పాఠ్య పుస్తకాలలో కూడా కనీసం అప్పుడు అగ్రికల్చర్ మీద ఫోకస్ పెడతా ఉండ్రి. ఇప్పుడు అట్లా ఫోకస్ పెట్టకుండా ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టి వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్తా ఉన్నారు.
ఓన్లీ వీడియో గేమ్స్ దీంట్లో మట్టుకు పిల్లలకి చాలా ఉపయోగకరమైన విధంగా చాలా రీసెర్చ్ చేసి అవి కనిపెడతా ఉన్నారు. అగ్రికల్చర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మనమందరం దానికి ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో వాటిని రైతులకు వివరించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీకు చెప్తూ, ఈ అగ్రికల్చర్ టూరిజం మధ్యాహ్నం కొంచెం అర్లీగా వస్తే చూస్తుంటే ఖచ్చితంగా ఇంకోసారి వచ్చి చూస్తాం. ప్రతి స్కూల్ పిల్లలకి ఎక్స్కర్షన్ ఎట్లయితే తీసుకుపోతామో అగ్రికల్చర్ టూరిజం ఈజ్ మస్ట్. నేను కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తా, పోయి మా అగ్రికల్చర్ మినిస్టర్కి చెప్తా, అగ్రికల్చర్ టూరిజం ఇంట్రడ్యూస్ చేయండి, ఖచ్చితంగా పిల్లలని అగ్రికల్చర్ టూరిజంకి రెస్పాండ్ చేయాలని చెప్పేసి నేను మా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతానని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఖచ్చితంగా వచ్చే సమ్మర్లో రైతుల తరఫున ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నేను ఖచ్చితంగా కండక్ట్ చేస్తాను. దానికి మీ అసోసియేషన్ తర్వాత మీ చారిటబుల్ ట్రస్ట్ మీ కోఆపరేషన్ కూడా ఉండాలి, సహాయ సహకారాలు ఉండాలని చెప్తూ ముగిస్తా ఉన్నాను.